పెళ్లి గల్లంత అవుతుంది. పైగా ముహూర్తానికి టైం కూడా లేదు. ఏమిటో పోరా. ఏమిట్రా మళ్ళీ రేపు వచ్చేస్తానుగా. మరి రేపు వచ్చేవాడికి ఇన్ని బట్టలు ఎందుకురా? ఎందుకా చిట్టినాయన నేను లేనప్పుడు నువ్వు ఈ ప్యాంట్లన్నీ తొడిగి తగలేయకుండా. డాడీ ఇప్పుడు నేను కోటీశ్వరుడు కొడుకుంటా. నాకు ఒక గ్యాబటింగ్ ప్యాంట్ అయినా తగలేరా డాడీ? ఏమిటయ్యా ఇదంతా? అయ్యగారు అండి. ఏ మీ అయ్యగారు మకాం ఇక్కడికే మారుస్తున్నారా? వస్తున్నారు అడగండి. ఏమిట్రా ఇక్కడ పెట్టావు? ఇంకా నయం. నమస్కారం బాబు. బుచ్చబ్బాయ్ చెప్తాం. ఈ పెట్టే బెడ్డింగు ఇవన్నీ ఏమిటయ్యా? తమరు దేశాటనకు బయలుదేరారుగా, నేను కూడా తమ వెంట వచ్చి మన పెళ్లికి కావలసిన ఆ బంగారం గింగారం నగలు గీగలు డైమండ్స్ గీమెంట్స్ అవన్నీ. గుడ్ గుడ్. కానీ చూడు బుచ్చబ్బాయ్, చెప్తాం. నా వెంట వస్తే వాటన్నిటికీ ధరలు ఎక్కువ. అడగనివ్వండి, అడిగితే మనం ఇస్తామా? పైగా పక్కన మీరు ఉన్నారయ్యే. మీ బస్సులోనే నేను కూడా. మామగారు చెప్తాం. మీకు తెలియదేమో, డాడీ ప్రయాణం ఆగిపోయింది. ఆగిపోయిందా? ట్రంకాలు వచ్చింది, అక్కడ పనులన్నీ అయిపోయాయట. అయిపోయామండి. మరి ఆ కొనుగోలు గట్రా అదన్నీ వాటి కోసం అయితే వెళ్ళవలసిందే. డాడీ మీరు వెళ్ళడం అంత మంచిది కాదు. అక్కడ మన బంధువులు స్నేహితులు అంతా వచ్చి ఒక్కసారి మీ నెత్తిన పడతారు. బుచ్చబ్బాయ్ బాబు గారు, అదొక న్యూసెన్స్ కూడా ఉందయ్యా. ఏది బాబు గారు? మమ్మల్ని కాదని మీరు తెచ్చినటువంటి గొప్ప సంబంధం ఏమిటయ్యా అని పట్టుకుంటాం. అమ్మ బాబోయ్, అది పాయింటే బాబు గారు. అందుకని ఆ నగలు నట్రా పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత కొనుక్కోవచ్చు. అసలు మా ఇంట్లో అమ్మగారికి 7 వారాల నగలున్నాయి. కాదు డాడీ? 7 వారాల నగలే. చిన్నవాడవైనా కోట్ల విలువ చేసే మాట అన్నావు. బాబు నేను వస్తాను. ఒకవేళ నాన్నగారు మనసు మారి ఏదైనా ప్రయాణం గట్రా అంటే వెంటనే టెలిఫోన్ గుద్దేస్తాను. సంతోషం సంతోషం. బాబు గారు సెలవు. మంచిది వెళ్ళొచ్చా? శ్రీరామచంద్ర, ఈ ముసలి ఘటం మనకెక్కడ దొరికిందిరా? తప్పు దొరకలేదు. ముసలి ఘటానికి మనమే దొరికాం. ఏడిచావు నీ బోడి కబుర్లకే. అవతల నేను వెళ్ళకపోతే నా పెళ్ళేం గాను? డాడీ ఎందుకు అంత కంగారు పడతావు? నీ పెళ్లి నేను చేస్తానుగా. చేస్తావు. అక్కడ మా నాన్నగారు గంతులు వేస్తూ ఉంటాడు. పెళ్లి కొడుకు అనేవాడు లేకుండా పెళ్లి ఎలా జరుగుతుంది? అయినా వీడు టూరు వీడు ఎన్నాళ్ళు. అసలు మీకేమైనా బుద్ధి ఉందా? మీరు చెప్పా పెట్టకుండా పెళ్లి కుదుర్చుకొస్తారని వాడేమన్నా కలగంటాడా ఏంటండి? ఆఖరికి నాతో నాకు ముక్క చెప్పారు. ఇదిగో శాంతం, నన్ను ఏం చేయమంటావు? ఆ పెద్ద మనుషుల మధ్య కూర్చుని మా ఆవిడ అనుజ్ఞ కావాలండి అంటే ఏం బాగుంటుంది? ఒకటి చూస్తే కోటీశ్వరుడు, ఇంకొకటి చూస్తే లక్షాధికారి. మరి ఇది మరీ బాగుంది. వాళ్ళు పెద్దవాళ్ళని రేపు పెళ్లి కొడుకు వద్దన్నా పెళ్లికి రాకపోయినా పట్టికి భాషకం కట్టి చేయిస్తానన్నా ఉంటే పెళ్లి. ఇదిగో శాంతం, కోపడకు. మరి నన్ను ఏం చేయమంటావు? పెద్ద మనుషులతో వ్యవహారం. మరి పైగా 2 పెళ్లిళ్ళు ఒకదానికొకటి ముడివేసుకుని ఉన్నాయి. ఇటు చూద్దామా? అబ్బాయి కనుక రాకపోతే బుచ్చిగాడికి కోపం వస్తుంది. మరి ఏం చేద్దామండి ఇప్పుడు? అదే ఏం చేద్దాము అని. ఒక పని చేస్తే ఏంటి? ముహూర్తం వాయిదా వేయమని ఒక టెలిగ్రామ్ ఇస్తే. అలాగే చేయండి. అదిలోనే ఉంచుకోవాలి. అందుకే ఈ హాస్పిటల్ అంటే నాకు ఇందుకే ఒళ్ళు మంట. ఏముందండి, మా తుప్పుగడ టెలిగ్రామ్ ఇచ్చాడు. ఆ పెళ్లి వాయిదా వేయమని. నాకు ఒళ్ళు వెళ్ళండి, అతను ఈ పెళ్లి ఆపోజిట్ మారుతాను. లేకపోతే ఈ గాడిద కోసం అని వచ్చాయి. బాబు గారు నేను తప్పు చేశాను బాబు గారు. తప్పు కుదిరిన పెళ్లి సంబంధం కొట్టేస్తావుటయ్యా. బాబు గారు ఆ పెళ్లి కొడుకే కనబడలేదండి. అసలు అడ్రస్ గల్లంతటి బాబు గారు. అందుకని అంత మాట్లాడతావా? చూడు, ఇక ఆ పెళ్లి కొడుకే కనుక కావాలంటే ఇక్కడ ఈ క్షణంలో నీ కళ్ళ పడేస్తాను. చూడు డాడీ ఆవేశపడకండి డాడీ. రంగా చూడు, ఆ పెద్ద మనిషి సుబ్బారాయుడు గారు తన కొడుకు పెళ్లి ఆగిపోయింది అని బాధపడితే ఆ బాధ్యత మంది కాదు. అవును మనదే. చెప్పు, ఆ సంగతి ముసలాడికి తిరిగి చెప్పు. చూడండి బాబు, ఆ అబ్బాయి వేళకు తప్పకుండా వస్తాడు. చెప్తాం. 2 పెళ్లిళ్ళు ముహూర్తానికే జరిగిపోతాయి. చెప్తాం. అలా జరిపించే బాధ్యత మా నాన్నగారిది. చెప్తాం. అయితే ఇప్పుడు నేను ఆ ఊరు వెళ్ళి. అయ్యో మీరక్కడికి ఎందుకండి? అవును, నేను ఎందుకు అక్కడికి? వాళ్లే వస్తారు. చిత్తం వాళ్ళే వస్తారు. తప్పు వాళ్ళది. వాళ్ళదే. అందుచేత బుచ్చబ్బాయ్, చెప్తాం. ప్రస్తుతం నువ్వు ఇంటికి వెళ్ళి వెళ్తున్నా. చూడు బుచ్చబ్బాయ్, చిత్తం. నా వియ్యం కొడుకు ఈ రకంగా ఊళ్ళ వెంట తిరిగి చీప్ అయితే అది నా హోదాకి భంగకరమయ్యా. చిత్తం బాబు గారు. చిత్తం బాబు గారు. కనుక మీరు కాస్త పెట్టుగా ఉండాలి, గంభీరంగా. ఓ ఉంటాం. నాన్న, ఆ ముసలాన్ని డాన్స్ చేస్తున్నావురా పాపం. డాన్స్ రంగా,
నేను ఊరికి వెళ్ళొస్తాను రా. అదేం మాట కొంత తీసి అవునా, లేకపోతే ఈ పెళ్లి కొండకి కూర్చుంటుంది. నువ్వు ఇంటికి వెళితే మనకు అదే గండాలేరా నాయన. మరి ఇప్పుడు ఏం చేయమంటావురా? ఏం చేయమంటానా? మాట్లాడుతున్నాను కదా. ఏమో ఇన్నాళ్ళకి ఇల్లు గుర్తుకొచ్చిందా నీకు? అనుకోకుండా ఇక్కడ ఆలస్యం అయిపోయింది నాన్నగారు. ఇంకా 2 రోజులు పడుతుంది. ఉత్తరం కూడా రాయలేకపోయాను, క్షమించండి. సర్లేవా, నువ్వు నిర్వహించే రాతకార్యాలు నేను పోవు. రాత్రికి ఇంటికి వెంటనే బయలుదేరమంటున్నాడు. వీల్లేదని చెప్పరా? ఇన్నాళ్ళు మనం పడ్డ శ్రమంతా తగ్గిపోతుంది చెప్పరా? చెప్పు. వీలేదు నాన్నగారు, ఇన్నాళ్ళు మేము పడ్డ శ్రమంతా వృధా అయిపోతుంది. అయితే అయింది కానీ రమ్మనండి. అయితే ఎందుకని రాబోయే, నీతో పని ఉంది. పెళ్లి సంగతే మాట్లాడారా? పోనీ నువ్వే కదిలించరా, నాలుగైదు సంబంధాలు ఉన్నాయని చెప్పి. నాన్నగారు, మరే ఇక్కడ 4-5 పెళ్లి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు మీకు రాయమని తొందర చేస్తున్నారు నన్ను. అక్కర్లేదు, నేను కుదిర్చాను. ముహూర్తం 17న. లక్షాధికారో పేరు కాంచన చక్కటి పిల్లని చెప్పండి. కాంచన చక్కటి పిల్ల, బంగారం లాంటి సంబంధం. సరేనా? మరి అమ్మకి నచ్చిందా? అమ్మకు నచ్చిందని అడుగుతున్నాడు. పోలేండి, వాడికైనా ఆ పాటి గౌరవం ఉంది నా మీద. ఏమండి? నచ్చలని చెప్పు. బాబు రేయ్, నాకు నచ్చిందిరా. అలాగేనమ్మా. అమ్మా నాన్నగారు, అయితే నేను ఇప్పుడు ఇంటికి రాను, సరాసరి పెళ్లికే వచ్చేస్తాను. ఎక్కడికి వచ్చేస్తావో? పెళ్ళి ఎక్కడ అనుకుంటున్నావు? గుర్రంకొండకు వచ్చి బుచ్చబ్బాయి గారి బంగళాన్ని అడుగు. 16 కల్లా వచ్చేస్తాను. 16 గడ్డి వచ్చేస్తావు సరాసరి. ఏమిటో సర్లే, వచ్చేస్తాడు. అంతా దూకుడే. ఏముంది, అంతా తండ్రి పోలికే. సంతోషించాలవ్వా. హలో బుచ్చబ్బాయ్. వచ్చారు బాబు గారు, రండి. మీకోసం చూస్తాను. నాకు కాస్త అడ్వాన్స్ కావాలి బాబు గారు. అడ్వాన్సా? ఏమిటి మామగారు, కన్యాశుల్కమైనా పుచ్చుకుంటారేమిటి? సలహా అండి. ఓహో, యు మీన్ అడ్వైస్. ట్రంకారా నాన్న, నీకు హైదరాబాద్ నుంచి ట్రంకాలు. ట్రంకాలు హైదరాబాద్? ట్రంకాలే బాబు గారు, మీరు వెళ్ళి మారాడండి. ఆ సుబ్బిగడి నా కొంప మీదకి ఏం తెచ్చి పెడతాడో ఏమో, నాకు దడగా ఉంది. డాడీ, వారికి దడగా ఉందట, మీరే వెళ్ళి మాట్లాడండి. హలో, ఎవరు? సుబ్బారాయుడు గారా? నమస్కారం. ఎస్, భూపతి స్పీకింగ్. ఎస్. వాట్? మీ అబ్బాయి దొరికాడా? దొరకేం చేస్తాడండి. ఎస్, అతన్ని ఇక్కడికి లాక్కురండి. మెడకు ఒక గుది బండ దగ్గర నుంచి పారేద్దాం. వెరీ గుడ్. నమస్కారం. ఎస్ మిస్టర్ బుచ్చబ్బాయ్, పెళ్లి కొడుకు దొరికాడటయ్యా. మన కాంచన పెళ్లి ఖాయం. చూసారా బాబు గారు, మీరు ఫోన్ లో మాట్లాడేదానికి దొరికాడు, లేకపోతే దొరకడు. కోటేశ్వర్లు తమ మాట విలువే వేరు. రాని వాళ్ళేగా వాడు కొడుకు ఒక రాష్ట్రం. మామగారు అలా అనకండి, ఆయన చాలా మంచివారు. ఆయన కొడుకు కూడా నిప్పు కణికై ఉంటాడా? నన్నేం చేయమంటావు కార్తీక్? వెళ్ళి పెళ్లి చేసుకో. నన్నేం పర్మిషన్ అడగడానికి రాలేదు కదా, ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చావుగా. నీ పాటికి నువ్వు కిస్ కావాలని అడిగితే నేను కుదరదని చెప్పకుండా ఇచ్చి తీరాలి కదా.